ప్రభావతి, ఏంటి ఏదో పాచిపోయిన వాసన వస్తుంది? ఇదా ఉప్మా అండి, పడేయడానికి వెళ్తున్నా. అంత ఎక్కువ చేసినావా? మీరు తిని బలుస్తారని. దీని పేరు ప్రభావతి, దీనికి కోపం చాలా అతి. ఇదో పెద్ద నీకు లేదు మతి. అవును, దీన్ని పడేయడానికన్నా ముసల్దానికి ఇస్తే అయిపోతుంది కదా. అత్తయ్య గారు, అత్తయ్య గారు, మీకోసం ఉప్మా తెచ్చిన, తీసుకోండి. ఇది ఉప్మా పాచిపోయిందండి. మీకు వేడివేడిగా జీడిపప్పు వేసుకొచ్చి పెడతారా? అదే తినండి, అదే తినకొచ్చి సావండి. ఇప్పుడు ఏమైనా తినక బరువులు మోసేది ఉందా? ఏమైనా చేసేది ఉందా? అదే తినండి. వద్దాం. ఏమైంది? ఏమైందంటారేంటండి? ఆ ముసలిదాంతో నేను చాకరీ చేయలేకపోతున్నా. అంత చాకరీ ఏం చేసావే? మీరేం పొద్దున ఆఫీస్కి వెళ్తారు, పాప ఏమి స్కూల్కి వెళ్తుంది. ఆ ముసలిదాంతో నేను ఏగలేకపోతున్నానండి. ఇప్పుడు ఏమైందని? ఏదో అనాథాశ్రమంలో హాస్పిటల్లో జాయిన్ చేసి రావచ్చు కదండి. వద్దు, మా అమ్మే కదా. ఉంటే ఇంట్లో నేనని ఉండాలి, ఆ ముసలిదాన్ని ఉండాలి. నేను వెళ్ళిపోతాను, నన్ను వెళ్ళిపోమంటారా? నేను అసలు భరించలేకపోతున్నా. సర్లే. హలో, ఐజా ఓల్డ్ ఏజ్ హోమ్ అండి. ఇక్కడ ఒక ముసలాయం ఉంది, ఆమె జాయిన్ చేసుకుంటారా? సరే. ఏమంటారండి? అనాథ అయితేనే చేసుకుంటారంట, లేకపోతే లేదంట. ఇంకా చాలా అనాథాశ్రమాలు ఉన్నాయి కదండి, వాటిలో ఫోన్ చేసి అనాథని చెప్పేయండి. సరే. హలో, గద్వాల్ ఓల్డ్ ఏజ్ హోమ్ అండి. ఇక్కడ ఒక అనాథ ఉంది, ఆమె జాయిన్ చేసుకుంటారా? సరే, జాయిన్ చేసుకుంటారంట. అయితే బ్యాగ్లో బట్టలు పెట్టేదా అండి? నాన్నమ్మని ఎక్కడ వదిలేసి వస్తున్నారు నాన్న? ఓల్డ్ ఏజ్ హోమ్ అమ్మా. ఎందుకు నాన్న? ఇప్పుడు మనకు చాలా పనులు ఉన్నాయి కదా. నేను రోజు ఆఫీస్కి వెళ్తున్నాను, నువ్వు రోజు స్కూల్కి వెళ్తావు. అమ్మకు కూడా చాలా పనులు ఉన్నాయి కదా. నానమ్మని ఎవరు చూసుకుంటారు? అందుకే అమ్మా. అయితే నానమ్మతో పాటు నేను కూడా వెళ్తాను నాన్న. ఎందుకమ్మా? మీరైతే నాకు కథలు చెప్పారు, పాటలు ఆటలు ఆడిపోయారు. నాకైతే నాన్నమ్మ అన్నీ నేర్పుతుంది. నేను వెళ్తాను నాన్న. వద్దమ్మా. అయితే ఆ నెంబర్ నాకు ఇవ్వు నాన్న. ఎందుకమ్మా? నేను కూడా పెద్దగా మిమ్మల్ని కూడా అక్కడే వదిలేసి వస్తాను నాన్న. ఎందుకమ్మా అంత పెద్ద మాటలు మా మనసులు బాధ పెడుతున్నావు? అమ్మ ఒక మీద నాకు కానీ పెట్టచ్చు కదమ్మా. నాన్నమ్మకే ఎందుకు పెడుతున్నావు అమ్మ? నాన్నమ్మ అంటే నీ కోపం కదమ్మా. నాన్న మీ బుద్ధి ఏమైంది నాన్న? ఎప్పుడు అమ్మ మాటలే వింటున్నారు. అమ్మమ్మని కూడా మా అమ్మ వాళ్ళు వదిలేస్తే నువ్వు ఇలానే చేస్తావా అమ్మ? అలా చేయకూడదు కదమ్మా. సారీ అమ్మా, ఇంకెప్పుడు అలా చేయను. ఏవండి ఇప్పుడు నుంచి అత్తయ్యను బాగా చూసుకుందామండి. నువ్వు ఇంత సంతోషకరమైన మాట అంటే నాకు ఎంత ఆనందం ఉంటుంది. సర్లే, అమ్మ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుదాం పదండి. అత్తయ్య గారు మమ్మల్ని క్షమించండి అత్తయ్య గారు. మా నాన్న చల్లగా ఉన్నాడమ్మా, చల్లగా ఉన్నాడు. మా మంచి నాన్నమ్మ అంతా క్షమిస్తుంది. లేవండి.